రిజల్ట్ ఏంటి? సక్సెస్ అయినట్టేనా? అంతే. సిఐ సదస్సు 13.5 లక్షల కోట్లు అంటే మాషామాషి కాదు. కాబట్టి దాన్ని లైన్లో పెట్టుకోవాలా. అయితే బాబు గారు చెప్పారు కదా 3.5 ఏళ్ల లోపు వాటిన్నిటి లైన్లో అంటే పెడతారు. ఇలాంటి సదస్సులు జరిగినప్పుడు ముందు వచ్చే ప్రశ్న ఒకటే, ఒప్పందాలు కుదుర్చుకోవడం అనేది వేరు, కుదుర్చుకున్న ఒప్పందాలు ఆచరణలోకి రావడం వేరు. ఇంతమంది ఇన్ని కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి, ఇన్ని కంపెనీలు వచ్చినాయి, ఇవన్నీ ఏ ప్రభుత్వం అయినా చెప్పుకుంటుంది. కానీ తర్వాత చూస్తే అది రిజల్ట్స్ కనిపించదు. ఇప్పుడు అదే సీన్ ఉందా? మారుతుంది. అంటే మీడియా ఆలోచన ధోరణి, మానవత్వ ధోరణితో కూడిన చర్చ జరగాల్సిన చోట జరగట్లేదు. ఇప్పుడు మనం ఇక్కడ 2 కాన్సెప్ట్లు ఏంటంటే, ఒకటి డెవలప్మెంట్ గ్రోత్ ఆస్పెక్ట్లో ఫస్ట్లో ఇండస్ట్రీస్ రావడం ముఖ్యం. సరే, ఇప్పుడు పెద్ద కంపెనీలకి ఇంతకుముందు వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే 14-19లో వస్తానని ముందుకు వచ్చినట్టుంటారు. ఆ రోజు టెంపర్లో చాలా మంది రావడానికి వచ్చారు. వాళ్ళందరికీ మీరు అమరావతికి రండి అన్నారు. అమరావతి భౌగోళిక స్వరూపం చూశాక వాళ్ళు రావడానికి ఇంట్రెస్ట్ చూపెట్టలేదు, ఆగిపోయారు. వైజాగ్కి రావడానికి చాలా మంది అప్పుడు వచ్చారు. మనం వాళ్ళని డిస్కరేజ్ చేసాం, కంపల్సరీగా అమరావతికే రమ్మన్నాం. వాళ్ళు అందుకని మానేశారు, ఆగిపోయింది. అందుకని ఆ రోజున సిఐఏ సదస్సుల్లో ఓకే అయిన 20 లక్షల కోట్లైనా 30 లక్షల కోట్లైనా అయిపోయింది. జగన్ వచ్చిన తర్వాత విశాఖని బేస్ చేసుకునేటప్పటికీ అంబానీలు, అదానీలు వీళ్ళందరూ దిగడం ఇవన్నీ నడిచినాయి. దాన్ని వీళ్ళు జగన్ టైంలో కదా అని వదిలేయలేదు. ఇప్పుడు అదాని ఓపెన్గా చెప్పాడు కదా, గౌతమ్ అదాని, అది మేము మా డేటా సెంటర్ ఇది గూగుల్తో జాయింట్ అయ్యాం ఇప్పుడు అన్నటువంటి చెప్పుకొచ్చాడు కదా అతను. అట్లాగే జిందాల్ అంతకుముందే ఓకే అయిందే కదా, అంబానీ అంతకుముందు ఓకే అయినాయే కదా, కంటిన్యూ చేస్తున్నారు మళ్ళీ.